ప్రజల గొంతుకులు కోయమని అశాంతిని క్రియేట్ చేయమని ఒక మీ స్థాయిలో మీరు అంటుంటే ప్రజలు రఫరాఫాలు ఆడిచ్చారు. చెప్పినటువంటివన్నీ కూడా చేశాం. ఎన్టీఆర్ భరోసా, దీపం 2 పథకం కింద సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్స్, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 6 పిల్లలకు కూడా ఇచ్చడం జరిగింది. వెల్కమ్ టు ఏబీపీ దేశం. మనతో పాటు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డాక్టర్ డోలా శ్రీ వీరాంజనేయులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. సార్, సుపరిపాలన అంటూ ఈ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తుంది. ఏడాది పూర్తయింది. ఏంటి సార్, ఎలా ఉంది? ప్రజల్లో చాలా సంతోషంగా ఉన్నారండి. ప్రజల్లో ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మా ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ ఉన్నారు, స్వాగతిస్తున్నారు. చెప్పినటువంటివన్నీ కూడా చేశాం. ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు ప్రతి నెల ఇస్తున్నాం. సంవత్సరానికి దాదాపుగా 33,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెడుతున్నాం. దీపం 2 పథకం కింద సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నాం. ఇప్పటికి 2 గ్యాసులు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కొంతమంది 2 తీసుకుంటా ఉన్నారు. 3వ దాని విషయంలోకి వచ్చేసరికి తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 6 పిల్లలకు కూడా ఇచ్చడం జరిగింది. 13, 26, 39, 52, 65, 78 కూడా ఇస్తూ ఉన్నాం. ధాన్యం కొనుగోలులో 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు చేసి ధాన్యాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మనం అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తుంటే మొదటి 7,000 రూపాయలు కూడా ఇప్పుడు ఈ నెలలో ఇవ్వబోతా ఉన్నాం. ఆగస్టు 15, ఇంకా నెల రోజులే ఉంది. మనం ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. నిరుద్యోగులకు కూడా కొద్ది నెలల్లో నిరుద్యోగ బస్సు కూడా ఇవ్వబోతున్నాం. చెప్పినటువంటి అన్నీ చేస్తున్నాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. 2019 నుంచి 24 వరకు కొంతవరకు ఇవి ఎలక్షన్కి గురయ్యాయి. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన ఈ హాస్టల్ కానీ స్కూల్ కానీ మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు, రిపేర్లు, ఆ టాయిలెట్స్ వాటి కోసం దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది ఒక చరిత్ర. ఎన్నడూ లేని విధంగా మేము ఈ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. అవసరమైతే టీచర్లకు కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. వంట మనుషులకు కూడా నాణ్యమైన వంట చేసే విధంగా శిక్షణ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంటూ కూడా సవాలు చేస్తున్న వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులకు ఏం చెప్తారు మీరు? ప్రజలు రఫరాఫాలు ఆడిచ్చారు. 5 ఏళ్ళు ప్రభుత్వంలో పరిపాలించారు. ఇష్టం వేయండి ఓటేసిన వాళ్ళకి, ఓటైన వాళ్ళకి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. మీ బాధ్యత రాహిత్యాన్ని తెలియజేస్తూ ఉంది. ప్రజల గొంతుకులు కోయమని అశాంతిని క్రియేట్ చేయమని ఒక మీ స్థాయిలో మీరు అంటుంటే యథారాజా తదా ప్రజ అన్నట్టుగా మీ మాజీ మంత్రులు, మీ సహచరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడటం ఇది చాలా సిగ్గుచేటని అంటున్నారు. సార్, మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అంటే మహిళా ఉద్యోగులకు సంబంధించి, అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి అంటే జూన్ నెలలో కోత విధిస్తున్నారు జీతాల్లో అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏంటండి ఇది? వర్క్ టు పే గతంలో పనిచేసిన దానికి ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు గ్యాప్ అనేది ఉండేది. వాళ్ళు సానుకూలంగా మనం పరిశీలిస్తాం. వాళ్ళు సానుకూలంగా పరిశీలించమన్నారు. మేము పరిశీలిస్తామని చెప్పాం. నిర్లక్ష్యానికి గురైనటువంటి సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన పాఠశాలలను అయితే తమ ప్రభుత్వంలో డెవలప్ చేస్తామంటూ కూడా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ వీరాంజనేయులు చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు అయితే రఫా అంటూ కూడా వాళ్ళు సవాలు చేస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా ఏమీ చేయలేవంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏబీపీ దేశం నుంచి సుధీర్.